హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. భారీ వర్షానికి సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. సమాచారం అందుకున్న డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు సికింద్రాబాద్, అదేవిధంగా జేడిమెట్లలో సిట్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాహనాలు సగం వరకు పూర్తిగా మునిగిపోయి కదలలేని పరిస్థితుల్లో ముందుకు తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలను చూడొచ్చు. వాహనదారులు ఇలా తీవ్ర ఇక్కట్లు పడ్డారు భారీ వర్షానికి. మరొక వైపు అక్కడ నీళ్లల్లోనే రోడ్ దాడుతోన్న మనం సిట్యువేషన్ ని కూడా చూస్తున్నాం. జీడిమెట్లలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎలా జలమయమైపోయో చూడొచ్చు. సాయంత్రం కురిసిన వర్షానికి ఇండస్ట్రియల్ రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని విర్కో ల్యాబొరేటరీ సమీపంలో రోడ్లపైకి వచ్చిన వరదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి హైదరాబాద్ లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వాహనాలు ముందుకు కదలలేని స్థితిలో ఆగిపోయిన దృశ్యాలను కూడా చూడొచ్చు. రెస్క్యూ వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ వరదను తొలగించే ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. హైదరాబాద్ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అలాగే వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే భారీ వర్షానికి అనేక ప్రాంతాలు ఇలా జలమయమైపోయి కనిపించాయి. వాహనాలు సగం వరకు పూర్తిగా నీటిలో మునిగిపోయి తేలియాడుతూ వెళుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నడుము లోతు వరద ఇళ్లను ముంచేసింది. భారీ వర్షానికి సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. సో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సమాచారం అందుకున్న డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షానికి పైగా కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. అక్కడున్న వరదతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా కొంతమంది అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ పైగా కాలనీ నుండి అందిస్తారు. ఇది చెరువు కాదు, హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ప్యాట్నీ సెంటర్ పైగా కాలనీ అంటారు. ఈ మొత్తం కాలనీ మొత్తం కూడా దాదాపు మనిషికి పైగా లోతులో మొత్తం కూడా నిండిపోయింది. ప్రస్తుతం అంటే వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నా మోకాటి లోతు నీళ్లు మాత్రం ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నాలాల్లో ప్రవహించాల్సినటువంటి వరద నీరు ఇప్పుడు కాలనీలోకి రావడంతో మొత్తం ఈ పైగా కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధనం చిక్కుకుందని చెప్పొచ్చు. జనరేటర్లు మొత్తం కూడా ఆయిల్ మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాటర్ మొత్తం కూడా బ్లాక్ ఆయిల్తో మొత్తం నిండిపోయింది. ఒకవైపు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే వివిధ శాఖల సంయుక్తంతో మొత్తం కూడా జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలను, స్థానికులను మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించగలిగినారు. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో అంటే మనం చూస్తే మలక్పేట, అదేవిధంగా నాంపల్లి ఏరియా మొత్తం ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో అక్కడ వాటర్ క్లియరెన్స్ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఇది బోట్ ప్రత్యేకంగా వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సంబంధించిన ప్రత్యేకంగా వాటర్ బోట్స్. ఈ వాటర్ బోట్స్లో రెస్క్యూ చేసి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి వచ్చింది. ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాలు మొత్తం కూడా అధికారులు ఇక్కడ అప్రమత్తమైన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ కాలనీలో వచ్చిన వరద నీరు మొత్తం కూడా ఇప్పుడు నాలాల్లోకి పంపించడం అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా జనరేటర్లు పెట్టి వాటర్ మొత్తం కూడా నాలాల్లోకి, ప్యాట్నీ నాలాల్లోకి
పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ అపార్ట్మెంట్లు బడా బిల్డింగ్లో మొత్తం ఉన్నటువంటి స్థానికులను మొత్తం కూడా ఖాళీ చేయించి బోట్లలో వారికి సురక్షిత ప్రాంతాలకి అయితే తరలించారు. అయితే ఈరోజు మొత్తం కూడా వరద నీరు మొత్తం కూడా ఈ కాలనీని మొత్తం కూడా జల దిగ్బంధనం చేయడంతో కరెంట్ సప్లైని కూడా ఎక్కడికెక్కడ నిలిపివేసిన సిచ్యువేషన్ ఉంది ఈ పైగా కాలనీలో. మొత్తం మీద ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే అధికారుల యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఈ వరద నీరు చుట్టుముట్టడానికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ కబ్జాలతో మొత్తం కూడా నాలాలను మొత్తం కూడా కబ్జా చేయడంతో వరద నీరు పోవాల్సిన నాలాల్లో వెళ్లాల్సిన వరద నీరు ఇప్పుడు కాలనీలోకి రావడం, కాలనీల్లో నివసించే జనం ఇప్పుడు బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హర్షతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.